ఈ ఇంజనీరింగ్లో వచ్చే ప్లేస్మెంట్స్ కంటే కూడా అవకాశాలు మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ అంటారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరము 1,50,000 మంది ఒకే కోర్సులో జాయిన్ అవుతారు. ఆ కోర్సు అయితే మీకు కూడా తెలుసు. 48 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు. శ్రీ చైతన్య నారాయణ మోడల్ లాగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏ రోజైతే అడుగు పెట్టాయో ఆ రోజే నా మనసు మారింది బిజినెస్ స్కూల్ వైపు. ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి, అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అసలు ఇంజనీరింగ్ కోర్సే కాదు అనేటువంటిది అది నాకు దేశం దాటిన తర్వాత అర్థమైంది సార్. కాలేజీలు ఓన్లీ మీకు కావాల్సిన స్కిల్స్, మీకు కావాల్సిన జ్ఞానం పక్కాగా చెప్పాలంటే ఆస్క్ ప్రిన్సిపల్ అంటారు. బిజినెస్ స్కూల్ ఏ విధంగా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయగలదు? మనం చూసేటువంటి దృష్టికోణం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉదాహరణకి సర్టిఫికేషన్స్ కావచ్చు, పిల్లవాడికి కావాల్సినటువంటి స్కిల్స్ కావచ్చు. అసలు బీబీఏ బేస్ ఏంటి? బీబీఏలో ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఇన్ఫినిటీ, సవిస్కర్, అశ్వమేధ ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి ఒక యాక్టివిటీస్ని మేము ప్రతిరోజు లర్నింగ్ బై డూయింగ్. మీ విశ్వవిశ్వానిలో నాకు నచ్చిన అంశం ఏంటంటే దానిలో వచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ రోజు వరకు ఇన్స్టిట్యూషన్కి ఖర్చు పెట్టారు. వచ్చిన ప్రతి రూపాయి తిరిగి మళ్ళీ కాలేజీలోనే పెడతారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకంగా పెట్టగలిగాం. బీటెక్ తక్కువ చేయడం, ఇంకొక కోర్సును ఎక్కువ చేయడం కాదండి. కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ ఏంటి? మా దగ్గర జాయిన్ అయినటువంటి బీబీఏ, బిఎస్ కంప్యూటర్ సైన్స్, పీజీడీఎం పిల్లలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. మా దగ్గర 3 సంవత్సరాలు చదివినా కూడా మేము ఇచ్చేటువంటి క్రెడిట్స్ సర్టిఫికెట్ బేస్ చేసుకొని నిరభ్యంతరంగా మీరు ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఏదైతే యాక్సెంచర్ క్యాంపస్ ఉందో అక్కడే వీళ్ళ ట్రైనింగ్ అండ్ యాక్సెంచర్ పార్టీ టాలెంట్స్ వింటూ అందులో పిల్లలు అనేటువంటి వాళ్ళు ట్రైన్ అవుతారు. ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలోనూ కూడా బిఎస్ ఇంట్రడ్యూస్ చేశారు. దేశంలోనే ఫస్ట్ అఫిలియేట్ ప్రైవేట్ కాలేజ్ ఎవరైనా ఉన్నారు బిఎస్ కోర్స్ స్టార్ట్ చేశారు అంటే అది విశ్వవిద్యాలయం మాత్రమే. హలో అండి, నేను మీ ప్రమోద్ తలసల. తెలుగు వన్ మరియు అపోలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్ సీజన్ 2కి స్వాగతం. ఈరోజు మన తెలుగు వన్ స్టూడియోలో మనతో పాటుగా విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్స్ డైరెక్టర్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి గారు ఎన్నో ప్రముఖ విద్యా సంస్థల్లో ఆయన అడ్మినిస్ట్రేటర్గాను, డైరెక్టర్గాను వివిధ బాధ్యతలు స్వీకరించి అలాగే కొన్ని వేల మంది విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని వెబినార్ల ద్వారా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి అందించినటువంటి ఘనత ఉంది. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి పెను మార్పుల గురించి, ఏ స్టడీస్ వల్ల విద్యార్థులకు ఎంత బెనిఫిట్ ఉంటుందనేది ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సూర్యనారాయణ రెడ్డి గారు. నమస్తే ప్రమోద్ సార్, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశారు. సడన్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎంత ప్రముఖ విద్యా సంస్థలైన ఇంజనీరింగ్ కాలేజీల్లో మీకు ఆఫర్ వచ్చినా కానీ అది వద్దని బిజినెస్ స్కూల్స్ వైపు మాత్రమే నేను ఉద్యోగం చేస్తానని, అక్కడే నాకు న్యాయం చేయగలనని గట్టిగా పట్టుబట్టి ఇటువైపు రావడానికి గల కారణం ఏంటి సార్? కారణం ఒకటే సార్. గత 16 సంవత్సరాల ఇంజనీరింగ్ నా యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వేలు అనేదానికన్నా లక్షల మంది విద్యార్థుల్లో ఓన్లీ 100ల సంఖ్యలో మాత్రమే వాళ్ళ యొక్క ఉద్యోగం సంపాదించి వాళ్ళు ఆ వైపు స్థిరంగా ఉండగలిగినారు. కానీ ఒక్క మేనేజ్మెంట్ రంగం వైపే స్వతహాగా నేను కూడా ఎంబీఏ పిహెచ్డీ చేసి 18 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా ఈ మేనేజ్మెంట్ రంగంలో వచ్చేటువంటి ఏదైతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు కావచ్చు, కొత్త కోర్సులు కావచ్చు, ఎంప్లాయ్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటున్నాయి. కాబట్టి నేను కూడా ఇది రైట్ టైం టు ఎంటర్ ఇంటూ బిజినెస్ స్కూల్స్ అని చెప్పేసి ఎంటర్ అయిపోయి ఈ విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్లో నా యొక్క ప్రస్థానం అనేది కొనసాగిస్తున్నాను సార్. ఈ ఇంజనీరింగ్లో వచ్చే ప్లేస్మెంట్స్ కంటే కూడా అవకాశాలు మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ అంటారా? అబ్సల్యూట్లీ సార్. ఎందుకు? నేను మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరము 1,50,000 మంది ఒకే కోర్సులో జాయిన్ అవుతారు. ఆ కోర్సు అయితే మీకు కూడా తెలుసు. ఇంజనీరింగ్లో సిఎస్సి రిలేటెడ్ అంతకన్నా ఉంటుంది సార్. ఆ 1,50,000 మందిలో కనీసము ఒక 10% విద్యార్థులన్నా హ్యాపీగా ఉన్నారా? అంటే ఇక్కడ ఒకటి సార్,
టాప్ 10 కాలేజీకి ఎలాగో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ టాప్ 10 కాలేజీ కాదు, ప్లేస్మెంట్స్ కాదు, పర్సంటేజ్ కాదు. ప్రమోద్ సార్, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే 48 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు శ్రీ చైతన్య నారాయణ మోడల్ లాగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏ రోజైతే అడుగు పెట్టాయో ఆ రోజే నా మనసు మారింది బిజినెస్ స్కూల్ వైపు. మనము విద్యా సంస్థలు నడుపుతున్నాం, జ్ఞానాన్ని బోధిస్తున్నాం, వాళ్ళకు సంస్కారాన్ని బోధిస్తున్నాం. అంతేగాని కాలేజీలు ప్లేస్మెంట్స్ ఫ్యాక్టరీస్ కావు. దయచేసి తల్లిదండ్రులు, విద్యార్థులు అర్థం చేసుకోవాలి. కాలేజీలు ఓన్లీ మీకు కావాల్సిన స్కిల్స్, మీకు కావాల్సిన జ్ఞానం, పక్కాగా చెప్పాలంటే ఆస్క్ ప్రిన్సిపల్ అంటారు, యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ గురించి మాత్రమే ఉంటాయి. అంతేగాని మీరు ఈ దేశంలో చూసుకోండి, ఎక్కడైనా సరే, ఏ బిజినెస్ స్కూల్ అయినా సరే, 1, 2 కాన్సెప్ట్లో 70 లక్షలు 80 లక్షల కాన్సెప్ట్లో ఏ బిజినెస్ స్కూల్ ప్రమోషన్ చేస్తుందా? చేయదు. బిజినెస్ స్కూల్ ఓన్లీ హోలిస్టిక్ అప్రోచ్తో మాత్రమే ముందుకెళ్తాం. మీరు చెప్పిన దాంతో నాకు సబ్జెక్ట్ అవగాహన ఉంది కాబట్టి నేను అర్థం చేసుకోగలను. క్షుణ్ణంగా, వివరంగా మా పేరెంట్స్కి కానివ్వండి, మా విద్యార్థులకు, వీక్షకులకు కానివ్వండి, బిజినెస్ స్కూల్ ఏ విధంగా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయగలదు, ఏ కోణంలో ఇది ఇంజనీరింగ్ కంటే బెటరు, మెడిసిన్ కంటే బెటర్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? సార్, ఇక్కడ ఒక విద్యావేత్తగా, లేకపోతే నాకున్న అనుభవంలో ఇంజనీరింగ్ తక్కువ, మెడిసిన్ తక్కువ, మేనేజ్మెంట్ ఎక్కువ అనేటువంటి పాయింట్ నేను చెప్పడం లేదు. మనం చూసేటువంటి దృష్టికోణం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉదాహరణకి సర్టిఫికేషన్స్ కావచ్చు, పిల్లవాడికి కావాల్సినటువంటి స్కిల్స్ కావచ్చు, పిల్లవాడికి అవసరమైనటువంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇవి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అనేటువంటి ఈ యొక్క సామెతతో ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థలో 116 ఇంజనీరింగ్ కోర్సులు ఉంటే ఒక కోర్సు వైపే వెళ్ళడం కారణం చేత ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి నేను ఈ సీట్లో కూర్చొని గంటాపదంగా దానికన్నా నా బీబీఏ 100 రెట్లు మేలు అని చెప్పగలుగుతున్నాను సార్. ఎందుకు చెప్తున్నాను అంటే బీబీఏలో హోలిస్టిక్ అప్రోచ్తో వాడికి కావాల్సిన ఇంటర్పర్సనల్ స్కిల్స్, వాడికి కావాల్సిన ఇంట్రాపర్సనల్ స్కిల్స్, నెగోషియేషన్స్, కమ్యూనికేషన్స్, అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి జీవితంలో కావాల్సిన స్కిల్స్ మేము ఇస్తాం. అంతేగాని మేము గంట బజాయించి మేము ప్లేస్మెంట్ ఇస్తాం, మేము ₹1,00,00,000 ప్యాకేజ్ ఇస్తామని మేము చెప్పడం లేదు. మేము అంటే ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా నేను చెప్తున్నా. అంటే జాబులు ఎవరా? జాబులు ఇస్తాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఒక యూనివర్సిటీ తీసుకుందాం, ప్రముఖ యూనివర్సిటీ, పేరొద్దు, ₹1,00,00,000 ప్యాకేజ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను ఒకటే తల్లిదండ్రులు అడుగుతున్నా, ఆ ₹1,00,00,000 వచ్చినటువంటి విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని 6 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత మీరు ఫోన్ చేసి, బాబు నీకు ₹1,00,00,000 జీతం వస్తుందా, నువ్వు ఆ కంపెనీలో ఉన్నావా అని అడిగితే వాడు ఉంటే నిజంగా అది గొప్ప యూనివర్సిటీ సార్. అదొక్కసారి చెక్ చేసుకుంటే, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నా. మేమేం చెప్తున్నాం, మేము సగటు శాలరీ ఇస్తున్నాం, అంతేగాని హైయెస్ట్ శాలరీస్ వాళ్ళు సగటు 6 లక్షలు కావాలా, 7 లక్షలు కావాలా, క్లాస్లో 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది విద్యార్థుల్లో ఈ 6-7 లక్షలు, ఈ 8 లక్షలు 90 మందికి ఇచ్చామా, 80 మందికి ఇచ్చామా అన్న ఫోకస్ మాది. అంతేగాని ఏ ఒక్కడికో ఒకటి చూపించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేటువంటి రకంలో బిజినెస్ స్కూల్ ప్రపంచం లేదు అనేటువంటిది తల్లిదండ్రులకు మనవి చేస్తున్నా. ఇది మీరు అన్నదాంతో నేను కూడా ఏకీభవిస్తానండి. కానీ ఇక్కడ ఒక క్లారిటీ కావాలి నాకు. చెప్పండి సార్. ఎలాంటి క్లారిటీ అంటే, ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్లో సిఎస్సిఓ, ఏఎండ్ఎంఎల్లో, డాటా సైన్స్ ఇలాంటి కోర్సులు మనం తీసుకున్నట్లయితే దానికి మార్కెట్ ఉంది. సరే, కోర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా బయట కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కానీ ఏదో ఒక విధంగా ప్రజెంట్ జాబ్ మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో ఆ కోర్స్ జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకొని జాబ్ చేస్తున్నారు. అసలు బీబీఏ బేస్ ఏంటి? బీబీఏలో ఎలాంటి జాబ్స్ వస్తాయి, లేదు జాబ్ చేయకపోతే ఎలాంటి అవకాశాలు వస్తాయి? దీనికి ఎంతైనా కానీ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ ఈరోజు. కరెక్ట్గా క్వశ్చన్ సార్. ఇక్కడ బీబీఏ చేసే ప్రతి విద్యార్థి, బీబీఏ చేయాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థికి 2 ప్రాథమికంగా ఆలోచన చేసుకోవాలి. ఒకటి, స్వతహాగా తన కాళ్ళ మీద నిలబడి 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వాలి, నేను స్టార్టప్ చేయాలి అనేటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పిల్లలకు
ఒక రకమైనటువంటి సలహా ఉంటుంది. లేదు, నేను మేనేజ్మెంట్ రంగం వైపు నేను రాణించాలి, డెసిషన్ మేకింగ్లో ఉండాలి, ఒక కంపెనీ సీఈఓగా నేను ఎదగాలి అని అనుకున్నటువంటి విద్యార్థులకు ఇంకొక రకమైనటువంటి సలహా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి 2 దారుల్లో, ఒకటి ఉద్యోగం తీసుకోవడం, 2 ఉద్యోగం ఇవ్వడం. ఈ ఉద్యోగం ఇవ్వడం అనేటువంటి ఏదైతే స్టార్టప్ మానియా ఏదైతే ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా నడుస్తుందో, ఈ స్టార్టప్ మానియా మన ఇండియాలో కూడా స్టార్టప్ మానియా నడుస్తుంది. ఇటువంటి తరుణంలో బీబీఏ అనేటువంటిది వాడికి కావాల్సినటువంటి, అది మార్కెట్ గురించి అవగాహన కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవడం కావచ్చు, లేకపోతే కాంపిటీటర్ని ఎలా చదవాలో అర్థం చేసుకోవడం కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కావచ్చు, ఇలాంటి ఒక ప్రాథమికమైనటువంటి నైసర్గిక స్వరూపం ఏదైతే ఉంటుందో అది ఈ బీబీఏ కోర్సులో పిల్లవాడికి వాడి మైండ్కి రీచ్ అయ్యేలాగా మా యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే విశ్వాని బిజినెస్ స్కూల్లో వివి, ఇన్ఫినిటీ, సవిస్కర్, అశ్వమేధ ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి ఒక యాక్టివిటీస్ని మేము ప్రతిరోజు లర్నింగ్ బై డూయింగ్ చేస్తూ నేర్చుకోవాలి, చూస్తూ నేర్చుకోవాలి, అనుభవంతో నేర్చుకోవాలి అన్నటువంటి ఒక ప్రిన్సిపల్తో ఇక్కడ బిజినెస్ స్కూల్ ప్రపంచం ఉంటుంది సార్. అంతే డిఫరెన్స్. ఇక్కడ మేమేమని చెప్తామంటే సింపుల్గా ఒక లైన్లో అర్థం చేయండి సార్ మీరు అని చెప్తే, లర్నింగ్ బై డూయింగ్, ప్రాక్టికల్ అప్రోచ్, ఇండస్ట్రీ వర్క్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటిది బీబీఏలో ఎక్కువ ఉంటుంది. ఒకటి సార్, మీరు మీ మాటలో ముందు ఒక బీ స్కూల్, వెనకమాల ఒక బీ స్కూల్ అంటున్నారు. ఇదే బీబీఏ కోర్సు సాధారణమైనటువంటి డిగ్రీ కాలేజీల్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఈ సాధారణమైన డిగ్రీ కాలేజెస్కి మీరు చెప్తున్నటువంటి బిజినెస్ స్కూల్కి ప్రధాన వ్యత్యాసం ఏంటి అసలు? సార్, బిజినెస్ స్కూల్కి నార్మల్ డిగ్రీ కాలేజీకి వ్యత్యాసాలు చాలా సుస్పష్టంగా ఉంటాయి సార్. మీకు ఒక 5-6 అంశాలు మీకు చెప్తాను. ఫస్ట్ది, వాళ్ళకి ఏఐసిటి అప్రూవల్ ఉండదు. వాళ్ళ సిలబస్ను వాళ్ళే తయారు చేసుకున్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉండదు. తర్వాత డిగ్రీ కాలేజీలో ఒక 10-20 కోర్సులు ఉంటాయి. అది సైన్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ బిజినెస్ స్కూల్లో ఉన్నది ఒకే కోర్సు, మేనేజ్మెంట్. సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కంటికి నొప్పిస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతేగాని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి మనం వెళ్ళాం సార్. బిజినెస్ స్కూల్ ప్రపంచంలో కూడా ఎలా ఉంటుందంటే, మేనేజ్మెంట్ నువ్వు బీబీఏ చదవాలి అనుకుంటే అది బిజినెస్ స్కూల్లో చదువు, డిగ్రీ కాలేజీలో కాదు. అక్కడ కూడా నీకు వైద్యం దొరుకుతుంది, కానీ ఆ వైద్యం ఏ పాటిటో నీకు చదువు కూడా ఆ పాటిగానే ఉంటుంది, కానీ వేరేటువంటి వ్యత్యాసం అనేటువంటిది నీకు పెద్దగా అవుపించదు. తర్వాత విశ్వానిలో ప్రత్యేకత ఏంటంటే సార్, మాకు ఏఐసిటి అప్రూవ్డ్ ఉస్మానియా యూనివర్సిటీ కింద మేము ఉన్నాం కాబట్టి డబల్ అక్రిడేషన్. ఉస్మానియా యూనివర్సిటీ నాకు A+ అక్రిడేషన్, విశ్వాని నాకు A+ అక్రిడేషన్. డబల్ అక్రిడేటెడ్ ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజీలో చదివేటువంటి కారణం చేత మా దగ్గర 3 సంవత్సరాలు చదివినా కూడా మేము ఇచ్చేటువంటి క్రెడిట్స్ సర్టిఫికెట్ బేస్ చేసుకొని నిరభ్యంతరంగా మీరు ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. అదే నార్మల్ డిగ్రీ కాలేజీలో ఉండదు కదా సార్. వాస్తవమే. బట్ కానీ సార్, ఇక్కడ జనరల్గా ఇంత గట్టిగా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ప్రేక్షకుల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, విద్యార్థుల్లో కానివ్వండి, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి నేనైతే పర్సనల్గా రోజుకు కనీసం 10-15 మంది పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తుంటాను. నాకు తెలుసు బీబీఏకి మంచి భవిష్యత్తు ఉందని, కానీ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సరిగ్గా ఇంటర్మీడియట్లో స్కోర్ రాని స్టూడెంట్స్, లేదు వాళ్ళకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక కోర్సులు అని చెప్పి బీబీఏ చదివిస్తారు. ఇలాంటిది చాలామందిలో నేను చూస్తున్నాను. అంటే వాళ్ళ అవగాహన అలా ఉంది. వాళ్ళకి ఒక క్లారిటీ మీరు ఇవ్వండి సార్. దురదృష్టం ఏంటంటే, దీనికి ఆన్సర్ చెప్పే ముందు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎందుకు సిఎస్సికి డిమాండ్ పెరిగింది సార్? బికాస్ ఆఫ్ జాబ్ మార్కెట్ అండి. కాదు సార్, సిఎస్సి అయితే ఎవరైనా చదవచ్చు అనే ఒక అపోహ తీసుకొచ్చారు మార్కెట్లో. కంప్యూటర్ సైన్స్ అయితే ఈజీగా పాస్ కావచ్చు అనే అపోహ అక్కడ తీసుకొచ్చారు. ఆ అపోహ కారణం చేతనే అక్కడ లక్షలాది మంది జాయిన్ అవుతున్నారు, లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పిన పాయింట్, ఇప్పుడు బీబీఏ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, లేకపోతే ఏదో ఒక కోర్సు అని అనుకొని ఈ బీబీఏలో జాయిన్ అయ్యేటువంటి ఈ పేరెంట్స్ ఏంటంటే, అలా మార్కెట్ని అలా మసిపూసి మారేడుకాయ చేశారు సార్, దరిద్రం కొద్దీ.
కానీ వాస్తవం అది కాదు సార్. నిజంగా కంప్యూటర్ సైన్స్ చదవాలి అంటే ఒక స్టూడెంట్‌కి కంప్లీట్ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎంత అవసరమో లాజికల్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ కావచ్చు. అట్‌లీస్ట్ లాజికల్ మ్యాథమెటిక్స్ అయినా కూడా అవసరం. కానీ ఇవాళ మీరు చూస్తే ఏ కాలేజీలో అయినా సరే M1, M2 సబ్జెక్ట్సే ఫెయిల్ అవుతూ ఉన్నారు. కమింగ్ టు బీబీఏలో మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా ఏదో ఒక కోర్సు కాదు సార్. అది మార్కెట్‌లో ఉన్నటువంటి ఒక అపోహ మాత్రమే. అపోహ ఎప్పటికీ నిజం కాదు. నిజం ఏంటి అంటే బీబీఏ వ్యక్తిగత నిర్మాణం. ఇండివిడ్యువల్ క్యారెక్టర్‌ని, ఇండివిడ్యువల్ యాటిట్యూడ్‌ని, వాడి యొక్క స్కిల్స్‌ని బిల్డ్ చేసేటువంటి ఒక అద్భుతమైన కోర్సు బీబీఏ. దానికి మ్యాథమెటిక్స్ ఉందా? మ్యాథమెటిక్స్ లేదా? ఇది ఉందా? అది లేదా కాదు. ఇంకొకటేంటంటే చాలామంది పేరెంట్స్ మీరు కూడా దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఈ యొక్క ఎడ్యుకేషన్ సీనియర్ మోస్ట్ కౌన్సిలర్‌గా మీరు సేవలు అందిస్తున్నారు. మీరు చెప్పండి ఒక ప్రశ్న. ఈ కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అయినటువంటి పిల్లలు మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడే మీకు తెలియదా? వాడు దీనికి ఫిట్ కాడు అని? ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, మన విద్యా వ్యవస్థలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎలా ఆలోచిస్తారంటే, మా పక్కింటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, అమెరికా వెళ్ళాడు. మా చెల్లెల కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, ఒక టాప్ మోస్ట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఇలా స్టూడెంట్స్ ఎవరి కేటగిరీలో వారు చుట్టుపక్కల వాళ్ళని బేరోజ్ చేసుకొని వీళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటున్నారండి. వీళ్ళందరికీ ఇది ఇంట్రెస్ట్ కాదు. వీళ్ళ మైండ్ సెట్ మార్చుకుని మీరు ఎన్నన్నా చెప్పండి, తిరిగి సిఎస్సి దగ్గరికి వచ్చి ఆగుతారు. ఎన్నోసార్లు నేను విద్యార్థులతో చెప్పేటప్పుడు మీకు సిఎస్సి ఇంట్రెస్టా, ఇంజనీరింగ్ ఇంట్రెస్టా, ఇవి రెండు అడిగినప్పుడు ఒక ఫన్నీ థింగ్ చెప్తానండి. మొన్న మధ్య రీసెంట్గా మేము మలేషియాలో వచ్చాం. ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి మలేషియా వెళ్ళాం. మలేషియా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ గురించి మాట్లాడితే అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్స్ మలేషియా వారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్ కింద వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి, అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అసలు ఇంజనీరింగ్ కోర్సే కాదు అనేటువంటిది అది నాకు దేశం దాటిన తర్వాత అర్థమైంది సార్. నేను చెప్పదలుచుకోలేదు సార్, మీరే ఆన్సర్ చెప్పారు. వాస్తవం కదా, వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా సార్. తర్వాత కానీ వినే పరిస్థితి లేదండి. ఉస్మానియా యూనివర్సిటీ 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఏ విద్యార్థికైనా సరే బీటెక్ అంటారా, బిఈ అంటారా సార్? బిఈ, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అవును. ప్రపంచంలో ఏ దేశంలో అయినా బీటెక్ అనే పదం ఉందా సార్? లేదు. చైనా అంటున్నారు, అండ్ తర్వాత ఇండియాలో కొన్ని ఫ్యూ ఏషియన్ కంట్రీస్. అంతేనా? అంతేనా. ప్రపంచం మొత్తానికి ఏమంటారు? బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు, మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు, బిఎస్ లేదా ఎంఎస్. సరే, ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అబ్బాయి అమెరికా ఏం చేస్తారు? మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడండి అంటారు. మరి ఎంటెక్ చేస్తున్నారు అనరే? లండన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను సార్. లండన్ పోతున్నాడు, మా అబ్బాయి లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు అంటారే? ఎంటెక్ అనరే? అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బీటెక్ను తక్కువ చేయడం, ఇంకొక కోర్సును ఎక్కువ చేయడం కాదండి. నా అనుభవంతో నేనేం చెప్తున్నానంటే కోర్సు కాదు. చాలామంది ఇంకొక విచిత్రమైన బీటెక్ కాదా సార్? అరే, ఇంటర్ తర్వాత చదివేటువంటి ఏ కోర్స్ అయినా సరే అది గ్రాడ్యుయేషనే, బ్యాచిలర్సే. అది ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, లా అయినా, డెంటల్ అయినా, బీబీఏ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్ అయినా, బిఎస్ అయినా, ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషనే. చాలామంది ఏమంటే బీటెక్ కాదా? బీటెక్ అంటే ఎక్కడి నుంచో ఊడిపడలేదు, అది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక ఇండియాలో మాత్రమే ఆ పదానికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఈ మధ్య కాలంలో. టెక్నికల్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదివినటువంటి మీ తల్లిదండ్రులు అడగండి, వాళ్ళు బీటెక్ చదవలేరు. వాళ్ళు చదివింది బిఈ, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివారు. ఇది వాస్తవంలాగానే ఉంటుంది సార్, ఒప్పుకోవాలి. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని జనాల్లోకి ఇంకా అగ్రెసివ్గా మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదని నేను చాలాసార్లు ప్రశ్నించాను. దానికి మీ సమాధానం? సార్, ఇక్కడ
మేము వందలాది సీట్లు, వేలాది సీట్లు ఉన్నటువంటి కాలేజీ కాదు. ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్ ఉన్న కాలేజీ మాది కాదు. ఒక రకంగా చెప్పాలంటే అంత అగ్రెసివ్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం మాకు ఇంకా పడలేదు సార్. మా దగ్గర ఉన్నవి లిమిటెడ్ సీట్స్, మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేము ఇచ్చే క్వాలిటీకి మాకు ఆ అవసరం రాలేదు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు తీసి సీట్ ఇవ్వరా మీరు? ఎవరికి పడితే వాళ్ళకి డబ్బు ఇచ్చే సీటు కాదు సార్. ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరికీ ఎవరా? ఇస్తాం. ఎలా ఇస్తాం? ప్రాసెస్ అడగండి. చెప్పండి సార్. మా దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. చేసిన తర్వాత మేము ఒక ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రమే సీట్ ఇస్తాం. ఎవరికి పడితే వాడు కాదు. ఒక ప్రాసెస్లో రావాలి. ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఫాలో అయిన వాడికే సీట్ ఇస్తాం. ఆ ప్రాసెస్లో కాకుండా మేము డబ్బు కడతాం అంటే విశ్వవిద్యాలయంలో సీటు లేదండి. అంటే బాగా చదివే వాళ్ళకి సీట్ ఇస్తే ఇంకేముంది సార్ దాంట్లో? కొంచెం చదవని విద్యార్థులను కూడా పట్టించుకోవాలి కదా. గవర్నమెంట్ నామ్స్ 60% ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు కూడా ఇస్తాం. మేము మార్క్స్ని చూడం. మేము అందుకే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. మీకు ఒక ప్రశ్న సార్, ఏ అదర్ కాలేజీలో సోకాల్డ్ లక్షల్లో జాయిన్ అయినటువంటి కోర్సుల్లో ఇంటర్వ్యూ తీసుకొని సీట్ ఇస్తున్నారా ప్రమోద్ సార్? లేదండి, డబ్బులు తీసి సీట్ ఇస్తున్నారు. మరి మేము ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్? అదే సార్ అడుగుతాను, అంత ఈజీగా సీట్ ఇవ్వరు కదా, లిమిటెడ్ సీట్స్. అవును. చూస్తున్నాను నేను అప్పుడు అడిగినప్పుడు కూడా సార్ని అదే అన్నారు, ఎందుకు సార్ మీరు మార్కెటింగ్ పోరు, పెద్ద ఇదిగా చేయరంటే వాళ్ళు అన్నది అదే, లిమిటెడ్గా కావాలి, మాకు లిమిటెడ్ మెంబర్స్ కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సార్, వాళ్ళని మన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని కూడా ఈజీ ప్రాసెస్ ఏంటి సార్? విశ్వవిద్యాలయంలో అడ్మిషన్కి షార్ట్ కట్స్ ఏం లేవు సార్. విశ్వవిద్యాలయం వెబ్సైట్కు లేదా విశ్వవిద్యాలయం ఆఫీస్ హిమాయత్ నగర్, క్యాంపస్ తూముకుంట, సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇవే ప్లేసెస్. ఇక్కడికే రావాలి, ఇక్కడే మాట్లాడాలి, ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. షార్ట్ కట్స్ ఏమీ లేవు. అంతే అంతే, ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్. సరే, మావి చైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కావు సార్. మావి అంచెలంచెలుగా ఎదిగిన ఇన్స్టిట్యూట్ సార్, నాకు అవగాహన ఉంది. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రతి సంవత్సరము కూడా డెవలప్మెంటే చూపించారు. ఇంకోటి, మీ విశ్వవిద్యాలయంలో నాకు నచ్చిన అంశం ఏంటంటే దానిలో వచ్చిన ప్రతి రూపాయి కూడా ఈ రోజు వరకు ఇన్స్టిట్యూషన్కే ఖర్చు పెట్టారు. అది ఒప్పుకొని తీరాలి. చాలామందికి తెలియదు. ఒకసారి క్యాంపస్ కనుక విజిట్ చేస్తే మీ క్యాంపస్ నిజంగా 100% నచ్చుతుందండి. అంటే ఇక్కడ మేనేజ్మెంట్, నేను కూడా చాలా సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే సార్, ఈ మేనేజ్మెంట్ వచ్చిన ప్రతి రూపాయి తిరిగి మళ్ళీ కాలేజీలోనే పెడతారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకంగా పెట్టగలిగిన. అవును, అదొక్కటే సింపుల్ రీజన్, ఇంకా వేరే రీజన్స్ ఏమి. క్యాంపస్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయింది? అది 15 acres. 15 ఎకర్స్ క్యాంపస్. 300 SFTలో స్టార్ట్ చేసినటువంటి విశ్వవిద్యాలయం అవును, 28 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇవాళ 15 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మేము అందరిలాగా 100 కోర్సులు ఉన్నటువంటి కాదు. విశ్వవిద్యాలయం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ మేనేజ్మెంట్ కోర్సెస్. అది BBA అయినా, MBA అయినా, PGDM అయినా. సో ఈ కోర్సెస్ విశ్వవిద్యాలయం ఈజ్ కేర్ ఆఫ్ అడ్రస్. విశ్వవిద్యాలయం అంటేనే మేనేజ్మెంట్. అంతేగాని ఒక యూనివర్సిటీకి వెళ్తే 100 కోర్సులు ఉంటాయి, 100 కోర్సుల్లో BBA ఒక కోర్సు. మా దగ్గర అలా కాదు, ఉన్నది ఒకటే కోర్సు, అదే మా ప్రాణం. ఈ కోర్సుల గురించి చెప్తే నాకు గుర్తొచ్చింది, 6 years బ్యాక్ BS అని చెప్పి తీసుకొచ్చారు మీరు, BS ప్రోగ్రామ్. ఆ టైంలో ఇండియాలో BS దాదాపుగా ఎక్కడా లేదు. నేను కూడా సార్ని కలిసి, ఏంటి సార్ BS అంటే, మీరు ఇందాక చెప్పారు చూసారా సమాధానం, యాక్చువల్గా BS, దీని తర్వాత MS, ఇది వరల్డ్ వైడ్ కల్చర్ అని చెప్తే నేను ఒక్క స్టేజ్లో ఆలోచించా, అసలు ఈ ప్రోగ్రామ్కి ఆదరణ లభిస్తుందా ఇండియాలో ఉన్న సిచ్యువేషన్లో ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలోనూ కూడా BS ఇంట్రడ్యూస్ చేశారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 6 సంవత్సరాల క్రితం విశ్వవిద్యాలయంలో BS కంప్యూటర్ సైన్స్ టెక్నో మేనేజరియల్ కోర్స్. అవును, మా కాన్సెప్టే టెక్నో మేనేజరియల్ కోర్స్. ఈ కోర్సు స్టార్ట్ చేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఐజర్స్, IISER, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అది పూణే కావచ్చు, తిరుపతి కావచ్చు, బాంబే కావచ్చు, ఇలా ప్రముఖ సంస్థల్లో మాత్రమే BS అనేటువంటి కోర్సు ఉంది. అవును.
గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తే దేశంలో చెప్పుకున్నటువంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్, అది ఐఐఎం బెంగళూరు కావచ్చు, ఐఐఎం బాంబే కావచ్చు, లేకపోతే ఐఐటి మద్రాస్ కావచ్చు, ఐఐఎం సంబల్పూర్ కావచ్చు, ఇలా ప్రముఖమైనటువంటి దేశంలో నెంబర్ 1 అని చెప్పుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ 2 సంవత్సరాల క్రితం బిఎస్ స్టార్ట్ చేశాయి, బిఎస్ కంప్యూటర్ సైన్స్. కానీ విశ్వాని దేశంలోనే ఫస్ట్ అఫిలియేట్ ప్రైవేట్ కాలేజ్ ఎవరైనా ఉన్నారు బిఎస్ కోర్స్ స్టార్ట్ చేశారు అంటే అది విశ్వాని మాత్రమే. వాస్తవం. మీరు మళ్ళీ అనొచ్చు, సార్ మీరు కూడా కంప్యూటర్ సైన్స్ వైపు వచ్చారా? నెక్స్ట్ ప్రశ్న అదేనాది. అయితే ఇక్కడ మా కోర్సు టెక్నో మేనేజరియల్ కోర్సు ప్రమోద్ గారు. వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం, ఒక స్టూడెంట్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు. అవును. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. అవును. డ్రాయింగ్ అవసరం ఉందా? అవసరం లేదు. కానీ హోలిస్టిక్ అప్రోచ్లో అవసరం ఉంది. కానీ మేమేం చేశాము అంటే ఈ సబ్జెక్ట్స్ని పక్కకు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ బిహేవియర్, సైకాలజీ, ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అందుకే మాది టెక్నో మేనేజరియల్ కోర్స్ అయింది సార్. ఇది 4 years కదండి కోర్స్? 4 years కోర్స్. ఈ 4 years కోర్సులో ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఏం చేసాము అంటే టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ అనేటువంటిది ఎంత ప్రముఖ కంపెనీనో అందరికీ తెలుసు. అలాంటి ఒక యాక్సెంచర్ కంపెనీతో మనం ఈ సంవత్సరము ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యాం. యాక్సెంచర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీతో మీరు టైఅప్ అయ్యి, అవును, అది కంప్లీట్ చెప్పండి దాని గురించి వివరంగా. ఇక్కడ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ కోర్సులో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ డివిజన్ కంపెనీతో మేము కొలాబరేట్ అయ్యాం. ఓకే. ఎందుకు కొలాబరేట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇవాల్టి రోజున చదువుతున్న చదువుకి చేసే కొలువుకి సంబంధం లేని రోజుల్లో విద్యార్థులంతా బయటకు వస్తున్నారు. అవును. సో దీనికి మేము ఏం చేసాము అంటే అకాడమిక్స్కి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉంది. వాస్తవం. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి, చదువుకున్న చదువుకి చేసే కొలువుకి సంబంధం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు మాకేమనిపించిందంటే ఇది ఒక విద్యా సంస్థగా ఏ విద్యా సంస్థకైనా వీలు పడని ఒక అంశం, అది ఒప్పుకోవాల్సిందే. దానికి మేమేం చేసాము అంటే వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఈ 4 సంవత్సరాలటువంటి ఈ కోర్సులో, ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి 4 సంవత్సరాల కోర్సులో 2 సంవత్సరాలు మాత్రమే క్యాంపస్లో స్టూడెంట్ ఉంటాడు. 2 సంవత్సరాలు వాళ్ళ యొక్క కంపెనీలో ఉంటాడు. గచ్చిబౌలిలో యాక్సెంచర్ కంపెనీ, టాలెంట్ స్ప్రింట్ కంపెనీలో మీ విద్యార్థులు 2 years స్టడీస్కి వెళ్తారు. వెరీ గుడ్. ఫస్ట్ 2 yearsలో కూడా 40% ఆఫ్ ద సిలబస్ ఏదైతే ఉందో అది మేము చెప్పాము సార్. టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేటువంటివి యాక్సెంచర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, టాలెంట్ స్ప్రింట్ అసోసియేషన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు టీచ్ చేస్తారు. వెరీ గుడ్. అంటే ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కమింగ్ టు ద క్లాస్ రూమ్ 40%. థర్డ్ ఇయర్ ఏమవుతుంది అంటే 100% స్టూడెంట్ అనేటువంటి వాడు ఆ యొక్క ప్రిమైసెస్లో ఉండి కంపెనీకి ఏం కావాలో వాళ్ళ యొక్క మధ్యలో నేర్చుకోవడం జరుగుతుంది. 4th ఇయర్లో మినిమం 3 నెలల నుంచి అప్రెంటిస్షిప్, 12 నెలల వరకు అంటే 1 year పాటు ఏఈడిపి అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది యూజీసీ యొక్క కొత్త ఇనిషియేటివ్ సార్. సో మన కోర్సు ఇప్పుడు ఏంటంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఈడిపి. రీసెంట్గా మీరు విద్యా వ్యవస్థలో ఉన్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా 12 కోర్సులు ఏఈడిపికి అప్రూవల్ ఇచ్చింది. అవునండి. రీసెంట్గా మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు రిలీజ్ చేశారు. అంటే ఏంటి, చదువుకుంటూనే అనుభవం సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచనతో 2 సంవత్సరాలు క్యాంపస్, 2 సంవత్సరాలు ఇండస్ట్రీ. అంటే కంప్లీట్ కాకముందే స్టూడెంట్కి 1 year ఇండస్ట్రీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. 1 సంవత్సరం వచ్చేసి కంప్లీట్ యాజ్ ఇఫ్ ఈజ్ అన్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్లో అతను పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తుంది సార్. ఇక్కడ చాలా మందికి తెలియదు. అంటే అది మనకు కూడా ఉందా? స్టైఫండ్ మనకు కూడా వర్తిస్తుంది. విశ్వాని బోర్డ్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అప్రెంటిస్షిప్ బోర్డు ఒకటి ఉంటుంది. అది హెడ్ ఆఫీస్ తమిళనాడులో ఉంటుంది, మన సౌత్ ఇండియాకు. అందులో మేము రిజిస్టర్ అయ్యాం.
సో ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఆ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారము 4th ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్ అనేటువంటిది వస్తుంది. సుమారుగా ఎంత ఉండొచ్చండి అది? 8,000 నుంచి 12,000 వరకు ప్రతి మంత్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం. 4th ఇయర్లో. 4th ఇయర్ ఈ బిఎస్ ప్రోగ్రామ్ ద్వారా విశ్వవిద్యాలయంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి 2 ఇయర్స్ క్యాంపస్లో స్టడీస్ ఉంటాయి, Yes. అకాడమిక్స్ రన్ చేస్తారు. అవును. 2 ఇయర్స్ యాక్సెంచర్ గచ్చిబౌలి క్యాంపస్లో ఎస్ వీళ్ళకి ట్రైనింగ్ కమ్ ఇంటర్న్షిప్ అనేది రన్ అవుతుంది. ఎస్ ఆ ఇంటర్న్షిప్లో వీళ్ళకు 8,000 నుంచి 12,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. అవును. అంతే కదా సార్? ఎస్ ఒకవేళ కనుక మీరు చెప్పింది వాస్తవం అయితే ఇది ఒక విద్యా వ్యవస్థలోనే పెనుమార్పును తీసుకొస్తుందండి. ఖచ్చితంగా సార్. ఎందుకనంటేనండి, మీరు వినగానే నేను నిన్న కూడా మీతో మాట్లాడినప్పుడు కూడా ఈ కోర్స్ గురించి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఇంజనీరింగ్లో 4 ఇయర్స్ క్యాంపస్లో ఉంటున్నారు, అక్కడే ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ నుంచి క్లాసెస్ చెప్పించే అవకాశాలు తక్కువ అండి. బట్ దానికి కొంచెం భిన్నంగా మీరు డైరెక్ట్గా ఏదైతే యాక్సెంచర్ క్యాంపస్ ఉందో అక్కడే వీళ్ళకి ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్. అవునండి. టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్. ఇది ట్రైనింగ్ కంపెనీ యాక్సెంచర్కి. ఎస్ ఎస్. యాక్సెంచర్ పార్ట్ ఈ టాలెంట్ స్ప్రింట్. అవునవును. అందులో పిల్లలు అనేటువంటి వాళ్ళు ట్రైన్ అవుతారు. దానికైనా సపరేట్గా మన స్టూడెంట్స్ అన్న పే చేయాలండి? మేము కలెక్ట్ చేసేటువంటి ట్యూషన్ ఫీజే దానికే. ₹1 కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ పాయింట్ చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్. అడగండి సార్. ఈ 20 సంవత్సరాల మీ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎంతోమందిని మీరు జాయిన్ చేయించుంటారు, గైడ్ చేసింటారు, మోటివేట్ చేసింటారు. ఒక సంవత్సరం పొరపాటున ఆ స్టూడెంట్కి ఆ పర్టికులర్ స్పెషలైజేషన్, సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నచ్చలేదు అని అనుకుంటే 2వ సంవత్సరం మార్చుకోవచ్చా ప్రమోద్ గారు? అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి వస్తే క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ నేను చూసిన వాళ్ళలో కొన్ని వందల మంది ఉన్నారు. కానీ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ 4 ఇయర్స్లో అలాంటి అవకాశము మేము పిల్లవాడికి వేరే రకంగా ఇస్తున్నాం. అంటే ఎలా? అంటే ఎప్పుడైనా స్పెషలైజేషన్ మార్చుకోవచ్చా ఈ 4 ఇయర్స్లో? ఫస్ట్ 2 ఇయర్స్ ఫండమెంటల్ నాలెడ్జ్ వస్తుంది సార్. ఓకే. ఈ ఫండమెంటల్ నాలెడ్జ్తో పాటు ఎమర్జింగ్ ఏరియాస్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకు ట్రైన్ అవుతూ ఉంటారు. 3rd ఇయర్కి వచ్చేసరికి 6 ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్స్ని ఇవాళ మేము ఆఫర్ చేస్తున్నాం. ఏంటి ఆ స్పెషలైజేషన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, UI UX డిజైన్, ఈ ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్స్ ఇస్తున్నాం. స్టూడెంట్కి 2 సంవత్సరాలు చదివిన తర్వాత నేను ఎందులో ఫిట్ అవుతాను అని అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఆప్షన్ ఇస్తున్నాం సార్. అంతేగాని ఫస్ట్ ఇయర్లోనే నీకు ఏ స్పెషలైజేషన్ మేము అడగట్లేదు. అలాగే ఒకవేళ 2026లో జాయిన్ అయితే 2030లో బయటకు వస్తాడు. 2028 నాటికి ఈ యొక్క స్పెషలైజేషన్స్ ఏమైనా మార్పు ఉంటే ఆ స్పెషలైజేషన్ని ఆ రోజు మేము ఇండస్ట్రీలో ట్రైన్ చేపిస్తాం. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. విశ్వవిద్యాలయంలో జాయిన్ అయితే బిఎస్ కంప్యూటర్ సైన్స్లో అంటిల్ లైక్ అదర్ కోర్సెస్ లాగా అమీర్పేటకి వెళ్ళి చదువుకోవాల్సిన గత్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలోనే ఉండి ఇండస్ట్రీ వాళ్ళతోనే నేర్చుకుంటూ వాళ్ళ యొక్క మెంటార్షిప్లో గైడెన్స్లో మీరు 1 సంవత్సరం మినిమం గ్యారంటీ ఎక్స్పీరియన్స్తో మీరు బయటికి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశమే బిఎస్ కంప్యూటర్ సైన్స్ AEDP అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది ఇంటేక్ ఎంత ఉంటుంది సార్ మంది? 300 ఇంటేక్ సార్. మళ్ళీ ఇక్కడ కూడా 3,000 ఇంటేక్ ఉన్న కాలేజ్ కాదు విశ్వని. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్, 28 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజ్, డబల్ అక్రిడేషన్. ఉస్మానియా యూనివర్సిటీకి NAAC A+, విశ్వవిద్యాలయానికి NAAC A+. ఇవాళ రేపు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నటువంటి యూనివర్సిటీస్, మళ్ళీ చెప్తున్నా, పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఉంటాయో తెలియదు, ఊడిపోతాయో తెలియదు, డిగ్రీకి వాల్యూ ఉంటుందో తెలియదు, డిగ్రీకి వాల్యూ ఉండదో తెలియదు. అటువంటి ఈ యొక్క తరుణంలో 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అటువంటి యాక్సెంచర్ ట్రైనింగ్ డివిజన్ టాలెంట్ స్ప్రింట్తో కలిసి సంయుక్తంగా UGC గైడ్లైన్స్ని ఫాలో అవుతూ 4 సంవత్సరాల బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క కోర్సుని ఈ సంవత్సరం మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అంటే చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మన ఇంటర్వ్యూలో అందుకే మీతో నేను స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట, కొత్త అంశాన్ని
మన ప్రేక్షకులకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అవకాశాలు ఇంకా ఎక్కువగా మనం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి కొత్త అవకాశాలకి చాలా క్లారిటీ ఇచ్చారు మీరు. ఈ ప్రోగ్రాం ద్వారా మన ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్స్ బీబీఏ అండ్ బీఎస్ 4 ఇయర్స్, బీబీఏ 3 ఇయర్స్ అంతే కదండి? ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఆ, విశ్వవిశ్వంలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉందండి. ఎలా అది? ఐఎంబీఏ. ఓకే. 2 తెలుగు రాష్ట్రాల్లో మ్మ్. మొట్టమొదట బీబీఏ 13 సంవత్సరాల క్రితం మ్మ్. ఐఎంబీఏ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి కళాశాల విశ్వవిశ్వానినే. మ్మ్. బిఎస్ కోర్సు భారతదేశంలో అఫిలియేట్ కాలేజ్ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి కళాశాల కూడా విశ్వవిశ్వానినే. మ్మ్. కమింగ్ టు ద పాయింట్, ఈ ఐఎంబీఏలో 5 సంవత్సరాల కోర్సు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటారు. మ్మ్. ఈ ఐఎంబీఏ ప్రోగ్రాంలో స్టూడెంట్కి ఛాయిస్ ఉంటుంది మ్మ్. ప్రమోద్ సార్. మ్మ్. 3 సంవత్సరాలు చదివితే నార్మల్ డిగ్రీ ఇస్తాం బీబీఏ. మ్మ్. 4 సంవత్సరాలు చదివితే బీబీఏ హానర్స్ ఇస్తాం. మ్మ్. 5 సంవత్సరాలు చదివితే బీబీఏ ప్లస్ ఎంబీఏ సర్టిఫికేట్ ఇస్తాం, ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇంటిగ్రేటెడ్ కోర్స్. మ్మ్. దీనివల్ల ఏం ఉపయోగం సార్? ఒక ఫారిన్కి వెళ్ళాలి అని అంటే 10+2+4 16 ఇయర్స్ అనేటువంటిది బేసిక్ ఎడ్యుకేషన్ మన దేశంలో ఉంటే మాత్రమే అవును, బయట దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ఫారిన్లో చదివేదాని కోసం. అవును, అప్పుడు బీబీఏ హానర్స్ ఉపయోగపడుతుంది. అవును. అలా కాకుండా విశ్వవిశ్వానిలో ఉన్న 3 సంవత్సరాల బీబీఏతో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మా క్రెడిట్ సిస్టమ్, మా ఏఐసిటీ అప్రూవల్ ఉన్న కారణం చేత మాకు ఆ వెసులుబాటు కూడా ఉంది. అందుకే విశ్వవిశ్వాని బీబీఏలో ప్రత్యేకత ఉంటుంది, విశ్వవిశ్వాని బిఎస్ కంప్యూటర్ సైన్స్లో కూడా ప్రత్యేకత ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఎవరినే వస్తారు వెళ్తారు. మరి అవుట్ ఆఫ్ స్టేషన్ బయట ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి లేకపోతే కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ ఏంటి, దాని గురించి కొంచెం వివరించండి. విశ్వవిశ్వానిలో మీకు తెలుసు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అవునా? మా దగ్గర జాయిన్ అయినటువంటి బీబీఏ, బిఎస్ కంప్యూటర్ సైన్స్, పీజీడీఎం పిల్లలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. ఎన్ని బస్సులు ఉన్నాయి సార్? 48 బస్సులు ఉన్నాయి సార్ విశ్వవిశ్వాని. మొత్తం అందరికి ఫ్రీ? మొత్తం అందరికీ ఫ్రీ. సిటీ మొత్తం? సిటీ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్, వేరెవర్ మా నోడల్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఫ్రీ బస్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇది ఎవరికి లేదు ఈ కాన్సెప్ట్. ఫ్రీ బస్ విశ్వవిశ్వానిలో ఫ్రీ బస్. సెకండ్ది హాస్టల్స్. నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఒక అంశము బిఎస్ కంప్యూటర్ సైన్స్ 2 సంవత్సరాలు స్టూడెంట్ క్యాంపస్లో ఉంటాడు, 2 సంవత్సరాల తర్వాత బయట ఉంటాడు అని చెప్పాను, ఇండస్ట్రీలో ఉంటాడని చెప్పాను. మేమేం చేసామంటే స్టాంజా అనేటువంటి ఒక కంపెనీతో హాస్టల్స్తో టైప్ అయ్యాం. ఓకే. సపోజ్ స్టాంజా అనేటువంటి హాస్టల్స్ గచ్చిబౌలిలో ఉన్నాయి. అవును. విశ్వవిశ్వాని స్టూడెంట్ ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ఏ హాస్టల్ అయినా ఉండొచ్చు. వాళ్ళ స్టాంజా హాస్టల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. బాగుంది. దట్టు విశ్వవిశ్వాని రేట్స్కి. అవును. స్టాంజాలో గచ్చిబౌలిలో సపోజ్ ఒక 15,000 రూపాయలు తీసుకుంటే విశ్వవిశ్వాని స్టూడెంట్కు 8,000 నుంచి 9,000 రూపాయలే తీసుకుంటారు. ఓకే, వాళ్ళతో మనకు టైప్ ఉంది కాబట్టి. మనకు టైప్ ఉంది కాబట్టి. ఓకే. లేదు ఎక్కడైనా సరే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 4th ఇయర్లో ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ చేయాలి, చేసినప్పుడు ఎక్కడెక్కడో కంపెనీస్ ఉంటాయి, అక్కడ కూడా మనం యొక్క వెసులుబాటు ఉంటుంది. అంటే త్రూఅవుట్ ద సిటీ ఎక్కడైనా హాస్టల్లో వాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఎస్, అక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఎస్, ఈజీగా క్యాంపస్ అప్రోచ్ అవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఏది విశ్వవిశ్వానీయులు చేసినా కానీ కొంచెం అవగాహనతోనే చేస్తారు ప్రతి ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా. కొంచెం ఇంప్రెసివ్గా ఉంటాయి మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో సార్, ఇప్పుడు మనం ఫైనల్గా విశ్వవిశ్వానీలో చదివిన విద్యార్థులకు, ఇతర బీ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఫీజు విషయంలో కొంచెం వ్యత్యాసం ఉంది, విశ్వవిశ్వాని ఎక్కువ అనేది జనరల్ ఆలోచన. దీనికి మీ సమాధానం? కరెక్టే సార్. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. వేరే కళాశాలలో ఇంకొక చోట ఫీజులు రకరకాలుగా ఉంటాయి. అవును. ట్రాన్స్పోర్ట్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, స్పోర్ట్స్ ఫీజు అని, సర్టిఫికేషన్స్ ఫీజు అని, ట్రైనింగ్స్ అని, ప్లేస్మెంట్స్ అని, ఇంకా లిస్ట్ గోస్ ఆన్. అంతే. మా దగ్గర అన్నీ కలుపుకొనే ఉంటాయి సార్. అక్కడ ఇన్స్టాల్మెంట్స్లో కడతారు కాబట్టి పేరెంట్కి భారం అనిపిస్తుంది. ఇక్కడ మేము ఒకేసారి చెప్పడం వలన పేరెంట్కి ఎంతో అనిపిస్తుంది. అంతే మాత్రమే తప్పితే ఇందులో వాస్తవం లేదు సార్. అదే సార్. ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా సార్ మన ఫీజు? సెమిస్టర్ వైజ్ సార్. సెమిస్టర్ వైజ్గా. సెమిస్టర్ వైజ్. ఇప్పుడు ఏదన్నా ఒకవేళ ఆర్థికంగా అంత పరిస్థితులు లేక
ఏదన్నా బ్యాంక్ లోన్కి వెళ్ళే త్రూ అవకాశం ఉంటే ఏదైనా అవకాశాలు బ్యాంకులోను విశ్వవిశ్వానిలో మ్మ్. బ్యాంక్ ఆఫ్ బరోడా మ్మ్. వాళ్ళతో మనం లోన్లు ఇప్పిస్తున్నాం. మ్మ్. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడెలియా వాళ్ళతో లోన్లు ఇప్పిస్తున్నాం. మ్మ్. సో ఇలా 4-5 లోన్స్, స్టడీ లోన్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ క్యాంపస్లోనే వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్స్ నెంబర్స్, వాళ్ళ యొక్క స్టాల్స్ ఉంటాయి. మ్మ్. అలాగే బ్యాంకు వాళ్ళని కూడా మనమే చేస్తాం సార్. అలాగే బీబీఏలో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, పీజీడిఎంలో స్కాలర్షిప్స్ ఉంటాయి. మ్మ్. స్కాలర్షిప్లు కూడా మనం ఇస్తాం సార్. అంటే ఫీజులో కొంత రాయితీ ఇస్తారు మీరు. ఫీజులో రాయితీ ఇస్తాం సార్. మ్మ్. ఫీజులో రాయితీలు ఇస్తాం. మ్మ్. అది మళ్ళీ డబ్బులు ఉన్నవాడికి సీట్ అన్నారు కదా మీరు, డబ్బులు ఉన్నవాడికి కాదు సార్, మెరిట్ ఉన్నవాడికి స్కాలర్షిప్ వస్తుంది. అదే సార్. అది అప్ టు 1 lakh బీబీఏలో జాయిన్ అయినటువంటి ఏ విద్యార్థికైనా మేము ఇస్తాం. ఇది బిఎస్ కూడా ఉందండి, బిఎస్ ప్రోగ్రామ్ కూడా ఉందా స్కాలర్షిప్? బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి స్కాలర్షిప్స్ లేవు సార్. ఎందుకంటే ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యాం కాబట్టి ఓకే. ఇండస్ట్రీకి వీ హ్యావ్ టు పే. మ్మ్. ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వవిశ్వానిలో బిఎస్ కంప్యూటర్ సైన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ మెంటార్స్తోనే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతోనే ఉంటారు. టెక్నికల్గా ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే టెక్నికల్లీ యు ఆర్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ విశ్వవిశ్వాని. అట్లా. ఎలా అంటే ఫస్ట్ ఇయర్ 40%, సెకండ్ ఇయర్ 40% టీచింగ్, 80% అయిపోయింది. అవును. థర్డ్ ఇయర్ కంప్లీట్లు అక్కడే ఉంటారు, ఫోర్త్ ఇయర్ అప్రెంటిస్షిప్లో ఉంటారు. ఇక్కడ మా రోల్ ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్, బేసిక్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని మాత్రమే మా ఫ్యాకల్టీ ఇస్తాం. మిగతాదంతా కూడా ఇండస్ట్రీ వాళ్ళతో ఇప్పిస్తున్నాం సార్. ఫైనల్గా ప్రేక్షకులకి ఒక చిన్న సలహా. నేను వ్యక్తిగతంగా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ విశ్వవిశ్వాని విద్యా సంస్థలను చూస్తున్నా. అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా క్యాంపస్ని అత్యుత్తమ స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. వీళ్ళు క్యాంపస్ని ఒకసారి మీరు చూసినట్లయితే మీకు సరైన అవగాహన కలుగుతుంది. అక్కడ విద్యార్థులకి మీరు అప్రోచ్ అయ్యి ఒకసారి మాట్లాడినట్లయితే ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి అత్యున్నతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యా బోధన కానివ్వండి, ఆ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్సు, లైబ్రరీ, ట్రాన్స్పోర్టేషను, ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా డైరెక్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారనమాట. బీబీఏ, బిఎస్ ప్రోగ్రామ్, ఎంబీఏ, పీజీడిఎం ప్రోగ్రామ్స్కి మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ విశ్వవిశ్వాని. అందులో ఎటువంటి డౌట్ లేదండి. దానికి తోడుగా సార్కి నెంబర్ మనకి డిస్ప్లేలో ఇస్తారు, సార్ని అప్రోచ్ అవ్వచ్చు. క్యాంపస్కి కావాలంటే ఒకవేళ కనుక సిటీ ఆఫీస్ని కనుక మీరు అప్రోచ్ అయితే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళి క్యాంపస్ చూపిస్తారు. పెద్ద దూరం కూడా ఏం కాదు, క్యాంపస్ చాలా సిటీకి కూడా దగ్గరలోనే ఉంది. క్యాంపస్ ఒక 13-14 కిలోమీటర్స్ తుమ్కుంట దగ్గరలో ఉంటుంది. ఆ ఏరియా కూడా చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మీ అకాడమిక్స్లో బీబీఏ, బిఎస్ ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా ఆలోచించదగ్గ తరుణం ఇది. ఈ అకాడమిక్ ఇయర్లో నాట్ ఓన్లీ బీటెక్, ఇంకొకటి ఏంటంటేనండి, బైపీసీ విద్యార్థులకు బిఎస్ ప్రోగ్రాంలో అవకాశం ఉంది. అరే బైపీసీ తీసుకున్నాము, బీటెక్ మిస్ అయ్యాము అనుకునే విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను సార్. చాలామంది కంప్యూటర్ సైన్స్ అనగానే మ్యాథమెటిక్స్ ఉండాలి అనుకుంటారు సార్. అవును సార్. బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో బైపీసీ వాడు జాయిన్ అవ్వచ్చు, ఎంఈసీ వాడు జాయిన్ అవ్వచ్చు, సిఈసీ వాడు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మీరు ఇక్కడ అడగచ్చు, అదేంటి సార్ మ్యాథమెటిక్స్ లేకుండా మీరు ఎలా కంప్యూటర్ సైన్స్ టీచ్ చేస్తారు? అవును. ఇక్కడ మీకు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి సార్. సార్. ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, లాజికల్ మ్యాథమెటిక్స్. అవును. లాజికల్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే ఒక మనిషి ఒక పని ఇన్ని గంటల్లో చేస్తే అదే పని నలుగురు కలిస్తే ఎంత టైంలో చేస్తారు అనేటువంటిది లాజికల్ మ్యాథమెటిక్స్. అవును. అదే ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సింపుల్గా చెప్పాలంటే a² + b² + 2ab అనేటువంటిది ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. కంప్యూటర్స్ లాంగ్వేజే 100100 అనేటువంటి కోడ్తో మొదలవుతుంది. ఇది లాజికల్ మ్యాథమెటిక్స్. అంటే బైనరీ కోడ్ అనేటువంటిది ఇట్ రిలేట్స్ టు ది లాజికల్ మ్యాథమెటిక్స్, నాట్ రిలేటెడ్ టు ది ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. అవును. ఈవెన్ దో బైపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు వచ్చినా కూడా బ్రిడ్జ్ కోర్స్ మనం ఒకటి కండక్ట్ చేస్తాం. ప్యారలల్గా మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ మీరు రన్ చేస్తారు. బ్రిడ్జ్ కోర్స్ రన్ చేసి వాళ్ళని కూడా ట్యూన్ చేసి మళ్ళీ అదే M1 M2 కూడా ఇక్కడ కూడా ఈ సిలబస్లో కూడా ఉంటాయి. అదే
ధోరణిలోనే ఇక్కడ కూడా మేము టీచ్ చేస్తాం. అదేనండి, ఈ ఇంటర్మీడియట్లో ఏదైతే మిస్ అయిందో అది ఇక్కడ ప్యారలల్గా రన్ చేస్తారు, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ అని. మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తాం. అర్థమైంది. నూతన విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్టూడెంట్ ఏ స్ట్రీమ్లో అయినా వెళ్ళేటువంటి అవకాశం, ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం, ఎప్పుడైనా ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం మనకు కేంద్ర ప్రభుత్వము ఎన్ఈపి 2020 ఇచ్చిన తర్వాత ఈ యొక్క వెసులుబాటు అనేటువంటిది బైపీసీ విద్యార్థులకు, ఎంఈసీ విద్యార్థులకు, సిఈసీ విద్యార్థులకు ఒక వరం. వాళ్ళు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలోకి, మన బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు సార్. సో అదొక అద్భుత అవకాశం. ఇంకొకటి ప్రేక్షకులకి, మీకు ఇక్కడ అందరికీ ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. అవి నా మాటలైనా మీ మాటలైనా నమ్మొద్దండి. అవును. ఎందుకు అంటే సీయింగ్ ఇస్ బిలీవింగ్. మీరు విశ్వవిశ్వాని క్యాంపస్ గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు రండి మా క్యాంపస్కి, మమ్మల్ని చూడండి, మా పిల్లలతో మాట్లాడండి, మా క్లాస్ రూమ్స్ విజిట్ చేయండి, మా లైబ్రరీ విజిట్ చేయండి. అప్పుడు మీకు అవగాహన ఉంటుంది. ఎస్, ప్రదీప్ మన ప్రమోద్ సారు నిజంగానే ఒక మంచి కాలేజీ పట్టుకొని వచ్చాడు, ఆ డైరెక్టర్ గారు కాలేజీ గురించి చెప్పారు అన్న విశ్వాసం మీకు ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు స్వతహాగా వచ్చి మాతో మాట్లాడి మా క్యాంపస్ చూసినప్పుడే మీకు కలుగుతుంది. అవును. లేకపోతే ఇవాళ రేపు ఈ డిజిటల్ ప్రపంచంలో వందలాది మంది, వందలాది వేలాది సలహాలు సూచనలు ఇస్తుంటారు. తల్లిదండ్రులారా, మోసపోవద్దు, వారి యొక్క వలలో చిక్కుకోవద్దు, భ్రమపడద్దు. మీరు స్వతహాగా 4 లేదా 5 కళాశాలలు మీ యొక్క స్తోమతను బట్టి, మీ యొక్క కోర్సు ఇంట్రెస్ట్ని బట్టి మీరు కాలేజీలు ఎంచుకోండి. అక్కడికి మీరే వ్యక్తిగతంగా వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆఫీసులలో కూర్చోండి, వాళ్ళ యొక్క క్యాంపస్లో కూర్చోండి, మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మా మిత్రుడు సలహా సూచన చేసుకోండి. సార్ మేము ఇలా వెళ్ళాము, ఇప్పుడు మీరు చెప్పండి సార్ మీ అనుభవంలో, మేము ఇది అనుకుంటున్నాం అన్నప్పుడు మా మిత్రుడు మంచి సలహా ఇచ్చి మీకు కరెక్ట్గా రైట్ గైడెన్స్ ఇస్తాడు. అదే శ్రీరామ రక్ష అందరికీ. వాస్తవం అండి. అలాగే సార్ చెప్పిన విధంగా ఈ బైపీసీ స్టూడెంట్స్, ఎంఈసీ స్టూడెంట్స్, సిఈసీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. క్యాంపస్ విజిట్ చేయండి, మీ భవిష్యత్తుకు బాటను మీరు నిర్మించుకోండి. సీ యూ సూన్ విత్ అనదర్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్